ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల కాలంలోనే వాలంటీర్లు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, 108, 104కు సంబంధించిన సిబ్బంది కూడా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. నిన్నటి రోజున వాలంటీర్లు అయితే ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వ్యక్తిని నియమించి ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందించడానికి నియమించినటువంటి ఒక వ్యవస్థ. ఎన్నికలకు ముందు వాళ్ళకు సంబంధించి రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు జీతం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ చెప్పడం జరిగింది. తీరా అధికారం లేకొచ్చి 6 నెలలు అవుతున్నా వాళ్ళ మీద ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా వాళ్ళని కొనసాగించమనము అనేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు ముందు కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి స్పష్టమైన జీవో లేదంటున్నారు. అలాంటి జీవోలు అవన్నీ మీరు ఎన్నికలకు ముందు మీకు అర్థం కాలేదా? ఎన్నికల ముందు వాటిని మీరు పరిశీలించలేదా? అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలాగానే అవి కూడా ఏదో నోటికి వచ్చినటువంటి హామీ ఇచ్చినారనుకోవాలన్నా? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ కాకపోయినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ గత 5 సంవత్సరాలకు పనిచేసారు కాబట్టి కనీసం వాళ్ళకు ఆర్థిక భద్రత కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మం. అదిగాక మీరు హామీ కూడా ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళని తీసివేయడానికి ఆలోచనలు చేయకుండా ఉన్నంతలోనే ఎంతవరకు వాళ్ళని వినియోగించుకోవాలి, ఎంతవరకు వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనేది ఆలోచించాలి. అది వాలంటీర్లు. ఇంకొక వైపున ఆశా కార్యకర్తలు వాళ్ళు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళకు జీతాలు పెంచాలని, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ముఖ్యంగా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే 62 సంవత్సరాల వయోపరిమితి వాళ్ళకు ఉండాలని, రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు ఉండాలని, ఎవరైనా ఆశా కార్యకర్తలు మరణిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక తోడ్పాటు ఉండాలని, ఇలా వాళ్ళ సమస్యలు వాళ్ళు రోడ్లపైకి రావడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నది. మీకు మేము జూలైలో ఆ ప్రాంతంలో మీకు జీతాలు పెంచుతామని. ఆ మినిట్స్ కాపీని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. సరే, ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో ఒప్పందం జరిగింది కాబట్టి ప్రభుత్వంతో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలి. అదేవిధంగా 108, 104 వీళ్ళు కూడా తమకు ఆర్థిక భద్రత ఉండాలని, తర్వాత మిగతా అందరిలాగానే జీతాలు పెంచాలని, తర్వాత వాళ్ళ వాహనాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని వాళ్ళు కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. వాటి మీద ఈరోజు అసెంబ్లీలో కానీ మండలిలో కూడా ప్రతిపక్షం ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. వీటన్నిటిపై ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ పాలనా వ్యవస్థ కొన్ని ఆటంకంగా ఏర్పడతాయి. కలెక్టరేట్ల దగ్గర, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తే ప్రజా జీవనానికి కొంత ఇబ్బంది ఉంటుంది. సరే, వాళ్ళు చేయడం తప్పు అంటే తప్పు కూడా కాదు. వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏ విధమైనటువంటి అబద్ధ హామీలు ఇచ్చిండ్రో అలాగనే వాళ్ళకు కూడా చాలా రకాల హామీలు ఇచ్చిండ్రు. అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలంటే ఎటు మీరు నెరవేర్చకపోవడం అనేది ప్రజలు వ్యక్తిగతంగా అనుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు ఇచ్చిన పథకాలు మీరు ఎందుకు అమలు చేయలేదని ఎక్కడ అడిగిన సందర్భాలు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆర్గనైజ్డ్గా ఉండరు. కానీ ఈ వాలంటీర్లు కానీ, ఆశా వాళ్ళు కానీ, అంగన్వాడీలు కానీ, ఈ 108, 104 సిబ్బంది కానీ వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్గా ఏర్పడతారు. వాళ్ళకు యూనియన్లు ఉన్నాయి, వాళ్ళ తరఫున పోరాడడానికి అనేక సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళది కొంచెం ప్రభుత్వానికి గట్టిగా వినపడుతుంది. సరే, గట్టిగా వినపడినా వినకపోయినా వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ముందు హామీలు ఇచ్చిండ్రు కదా, ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇచ్చినాక ఆలోచించేది ఏముంది? అమలు చేయడమే కదా. అట్లా ఉండాలి. మరి అట్లా లేకుండా అన్నింటినీ కన్ఫ్యూజ్ చేసి ఈ 6 నెలల కాలంలో మీరు చేసింది ఏమి లేకుండా ఇంకా ముందు వీళ్ళందరూ ఇంకా ఉధృతంగా రోడ్ల మీదకి వచ్చే పరిపాలన కూడా ఇబ్బంది అవుతుంది. వాటి మీద దృష్టి పెట్టండి.
వాళ్ళకు స్పష్టమైన హామీ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఉద్యోగి కానీ లేదా వాళ్ళు ఒకవేళ కొందరు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ వాళ్ళకి న్యాయపరమైన వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని డిమాండ్లు ఉంటాయి. ఏదైనా ఒక సెక్టార్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు కొంత భద్రత ఉండాలి అనేది ఆర్థికంగానే కాదు, ఉద్యోగ భద్రత కూడా ఉండాలి. వాటన్నింటి మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాలన కూడా అడ్డంకం అనేది ఉండదు. లేదు ఇలానే కొనసాగిస్తూ పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా కాక ఈ వీఆర్ఏలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ కార్యాలయం పిలిపించుకొని వీఆర్ఏల గురించి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో కాదు, మేము స్థానిక సంస్థలకు తోడ్పాటు అందిస్తాం. వీఆర్ఏలు అనేటువంటి వాళ్ళు రెవెన్యూలో స్థానిక సంస్థలు పనిచేసే వాళ్ళే కదా, వాళ్ళకు తోడ్పాటు అందించండి. మీరు చెప్పినయే, వాళ్ళేం కొత్తగా ఏం అడగట్లే. మీరు ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పిండ్రో వాటన్నింటిని నెరవేర్చమంటున్నారు. నెరవేరిస్తే మంచిది. ఎందుకంటే ప్రజా పరిపాలన సాఫీగా జరిగి ప్రజలకు కూడా మేలు జరగాలి. ప్రజలకు మేలు జరగాలి, ఉద్యోగస్తులకు మేలు జరగాలి. సరే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఇలాంటి వీఆర్ఏలు, వీఆర్ఓలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వాళ్ళు, వాలంటీర్లు వీళ్ళందరూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళకు ఇట్లే జరగాలి అని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడచ్చు. సరే ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు జరిగేది ఏమి లేదు, ఇప్పుడు ఒరిగేది ఏమీ లేదు అట్లా అనుకోవడం వల్ల. కాబట్టి ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళకు తోడ్పాటు అందించాలి, ప్రభుత్వం కూడా వాళ్ళకు ఆదుకోవాలి. ఆ విధంగా పోతే ప్రభుత్వానికి ఇట్లా వాళ్ళకు ఇద్దరికి మంచి జరుగుతుంది. వాళ్ళిద్దరు మంచి జరుగుతుంటే పాలన సాఫీగా జరుగుతుంది, పాలన సాఫీగా జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. అదే కదా మనకు కావాల్సింది. ఓకే రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.